హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ఎంతో తొందరగా చేసుకునే స్వీట్ రెసిపీ బ్రెడ్ కాజా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఈ స్వీట్ చేయడం కోసము బ్రెడ్లను తీసుకొని వాటికున్న బ్రౌన్ ఎడ్జెస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని వేసుకొని ఒకసారి కలిపి ఇది జిగురు పాకం వచ్చే వరకు దీన్ని స్టవ్ పైన ఉంచుకోవాలి. ఇది ఇలా జిగురు పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకొని ఒక్కొక్క సైడ్ ఒక 15 సెకండ్ల పాటు ఉంచుకొని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుందాము. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నింటినీ వేసుకొని ఇలా బెల్లం పాకంలో వేసి ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత వీటిపై నుండి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా జ్యూసీగా ఉండే బ్రెడ్ కాజా రెడీ అయిపోయింది. ఈ స్వీట్ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.